చాలా హ్యాపీగా ఉందండి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 57వ వార్డు నుంచి వచ్చాము. సో అక్కడి నుంచి దాదాపు ఒక 20 మంది వచ్చాము మా వార్డు నుంచి. బట్ వెరీ హ్యాపీ. ఇక్కడికి వచ్చాక మేము అనుకున్నాం కడప వెళ్తున్నాము, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఎవరైతే ఒక వ్యక్తి బలంగా మమ్మల్ని అపోజ్ చేయగలిగారో గతంలోని మీకు 23 సీట్లు అని పదే చెప్పిన వ్యక్తి రోజు ప్రతిపక్షం కూడా పనికి రాకుండా ప్రజలు కూర్చోబెట్టారంటే అది ప్రజలకున్న విజ్ఞత. నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా మనకు ఎవరైనా ఆయనే చెప్పారు కాబట్టి ఆయన తప్పు చేసినట్టు ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది ఆయన తప్పు చేశాడు అని. ఏం లేదు, ఈ మహానాడు కార్యక్రమం అనేది కడపలో పెట్టడానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికే కడపలో పెట్టారు. కడపలో పెట్టి కూడా వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు కడుతున్నారు. రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తే ప్రతి టీడీపీ కార్యకర్త ఇంటికి వైసీపీ జెండాలు కడతామనేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. వచ్చాక మాట్లాడదామండి. వచ్చే అవకాశం కూడా లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంతవరకు ట్రోల్ చేసి గుర్తుపెట్టుకోండి. అన్న కీర్తిజన్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం చుట్టూ కూడా వైసీపీ జెండాలు కట్టి ఆయన అంత పెద్ద వ్యక్తి పేరు ఒక ఎన్టీఆర్ వైద్య కళాశాల పేరుని కూడా తీసేసిన కనీసం గుప్చోపు లేకుండా ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో ఇవన్నీ కూడా ప్రజలు విజ్ఞప్తి ఆలోచించారండి. ఒక అన్నగారు అంత పెద్ద వ్యక్తి పేరు తీయడం, అన్నగారు చుట్టూ వైసీపీ బ్యానర్లు కట్టడం, ఇవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు, లోకేష్ గారు మంచోళ్ళు, కానీ కార్యకర్తలు మేము కార్యక్రమం ఉండలేమండి. ఎందుకంటే మేము ఎంత ఇబ్బంది పడ్డామో మేము అన్నీ కూడా చూసాము. గతంలో మా ఇబ్బందులు మేము ప్రతిదీ కూడా చెల్లిస్తామండి. ఏ ఒకటి కూడా ఆపం, ప్రతిదీ కూడా బదులు తీర్చుకుంటాము. ఎవరికి ఉపేక్షించేది లేదు. చంద్రబాబు నాయుడు గారు లాగా లోకేష్ గారు కామ్గా అయితే మేము కూర్చోలేము. వాళ్ళు మాకు ఏం చేశారో దానికి డబల్ మేము ఇవ్వాలా కూడా అంటున్నారు. ఇప్పుడు ఒక అట్టేస్తున్నారు, మేము కూడా వచ్చిన తర్వాత మేము అట్లేస్తాం అంటున్నారు. అట్లే వాళ్ళకి అవకాశం లేదండి. వాళ్ళు పొయ్యి కూడా గెలిగించలేరు. వాళ్ళకి అగ్గిపెట్టి కూడా దొరకదు. ప్రజలకు అర్థమైపోయింది. గత ప్రభుత్వంలో తెలిసిపోయింది. ప్రజలు బాగా మేము చేశాం కాబట్టి మాకు గెలిపిస్తారు అన్నారు. చెయ్యకపోతే గెలిపించాలని ఆయనే చెప్పారు. చేయలేదు కానీ గెలిపించలేదు. ఇది తీసేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కాదు తిరుగుతున్నారు. ఏదైతే నీకు ఇవ్వను నేను లాక్కుంటూ ఉన్నాడో ప్రజలు ఆయనకి ఇవ్వకుండా చేశారు. ఈరోజు మొత్తం తీసుకొని సున్నా చేసి కూర్చోబెట్టారు ఆయన. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఎవరిని వదిలిపెట్టను, అందరి పేర్లు రాసుకోండి అని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాడు. వచ్చిన తర్వాత సినిమా చూపిస్తా అంటున్నాడు. చాలా సినిమాలు చూశారండి. 43 ఏళ్ళుగా సినిమాలు చూస్తూనే ఉన్నాం మేము కూడా. గత ప్రభుత్వం మేము పుట్టిన 45 ఏళ్ళు, నేను ప్రభుత్వం తిరిగి ఒక 25 ఏళ్ళు. సో చూస్తూనే ఉన్నాం. ఎన్ని వచ్చేసి ఈ పథకాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళైతే ఖచ్చితంగా రారండి. రాసి పెట్టుకోండి. ఈ మాట మేము ఛాలెంజ్ చేసి చెప్తాం. ఇంకో 10 ఏళ్ళు పోయి ఇదే ఇలాగే నేను మాట్లాడతాను. మళ్ళీ 10 ఏళ్ళు పోయి కడపలో పెట్టిస్తాం. 10 ఏళ్ళు అంటున్నారు వాళ్ళు. 3 ఏళ్ళు చాలు, 3 ఏళ్ళు అయితే వచ్చేస్తాం అంటున్నారు. ఎలా వచ్చేస్తారండి? కాదండి. అంటే రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వ్యక్తో, చదువుకునే వ్యక్తో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్ అంటాడు. సరిగ్గా మాట్లాడలేడు. కాస్తో ఇసుకిస్తూ అంటాడు. ఏంటి పదాలు కూడా ఆయనకి అర్థం ఏంటి మాట్లాడతారు ఆయన. 3 ఏళ్ళలో రాజ్యాంగం ఎలా మార్చేస్తాడు ఆయన? అంటే ఆయన వెనక ఉన్న 11 మందిని కూడా ఆయన కాపాడుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఉన్న రాజ్యసభ ఎంపీ ఆయన కాపాడుకోలేపాడు. స్వచ్ఛ ఆయన వెనకాదుండి నా నీడ విజయసాయి రెడ్డి పక్కన పోయిన తట్టినాయనే ఈరోజు వదిలేశాడు ఆయన తట్టుకోలేక. రేపు ఎవరు ఉంటారో అసలు పార్టీ ఉంటుందో ఉండదో 3 ఏళ్ళు పోయి అది కూడా చూసుకోవాలి వాళ్ళు. లిక్కర్ కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ లిక్కర్ కేసులో నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందంటారా? 100% జరిగిందండి. రెడీగా ఉండమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ బాగా సిట్ చేశారు. ఆల్రెడీ చెప్పారు ఈడీకి. రేపు మొదలవుతుంది ఆయనకి. ఇంకా త్వరలో వెళ్ళేది ఆయనే. ఇంకా త్వరలో అరెస్ట్ చేసుకొని ఇక్కడే ఉంటానని చెప్తున్నాడు ఆయన. ఆయన కొత్త ఏంటండి 16 నెలల నుండి వచ్చాడు. కొత్తగా అరెస్ట్ చేస్తే ఆయన భయపడాలా? జైలు అలవాటు, చెప్పకూడదు అలవాటు, అన్ని అలవాటు ఆయనకి. కొత్తగా మళ్ళీ వెళ్తే భయపడాలి. అమ్మ మాకేదో అయిపోద్దని. ఆయనకి అలవాటు అయిపోయింది 16 నెలలు. అంతకుమంది ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు కావాలనే తప్పుడు కేసులు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్లని అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారండి. శ్రీలక్ష్మి గారు ఎగ్జామ్, ఒక లేడీ మాకు మున్సిపల్ కమిషనర్గా చేశారు విశాఖపట్నంలో. ఆవిడ కూడా వెళ్ళారు. అంటే ఒక లేడీని కూడా ఎంతవరకు హింసించారో అది ఆవిడే ఉదాహరణ. ఐఏఎస్ ఆఫీసర్లైనా ఐఏఎస్ వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే ఎవరెక్కడికి పోరండి. వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరు శిక్ష అనుభవించాలండి. అది అనుభవిస్తున్నారు కూడా. మరి మీరు ఈరోజు ఇంత గ్రాండ్గా మహానాడు చేసుకుంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అసలు ఉండదు, తెలుగుదేశం పార్టీ అసలు ఉండదు, రాష్ట్రంలో ఉండదు. చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, పని అయిపోయిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మునిగిపోయి నావా దీన్ని ధర్మాడి సత్యం కూడా తీయలేడని చెప్పేసి వల్లభనేని వంశీ మాట్లాడడం, రోజా కొడాలని వీళ్ళంతా కూడా పార్టీ ఉండదని చెప్పారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? మహాత్మ వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీ లేరండి. ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదు. ఇవి ఇందాకే అన్నారు 3 ఏళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని. మరి ఎలా ఫామ్ చేస్తారు? మునిగిపోయి నావ మళ్ళీ తయారైపోయింది. కొత్త నావ తయారు చేస్తారు. ఆయన కొత్త యువరక్తం మనలో నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన ఇంకా అద్భుతంగా తయారు చేస్తున్నారు పార్టీని. కార్యకర్త కష్టం వస్తే వస్తున్నారు. నారా లోకేష్ పార్టీని సరిగా నడపలేడు, తనకు రాజకీయ అవగాహన లేదు, సరిగా మాట్లాడలేడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే అవగాహన అంటే జైలుకి వెళ్ళి రావాలి అంటే తండ్రి పేరు చెప్పి ఆస్తులు సంపాదించడానికి అవగాహన ఉంటే ఎలాగవుతుందండి? తండ్రి వారసత్వాన్ని మునిగిపుచ్చుకోవాలా. తండ్రి వెనకాల దోపిడీ చేసి మునిగిపుచ్చుకోకూడదు. తండ్రి ఏదైతే ఆయన కష్టపడి నిర్మించి ఇచ్చారో ఒక పార్టీని 43 ఏళ్ళు నిర్మించడం అనేది ఎంత కష్టమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుందండి.
పట్టుమని వచ్చి 13 ఏళ్ళకి 11 ఏళ్ళకి ఇలాగ అయిపోయారు ఆయన. ఇంకో 3 ఏళ్ళు పోతే ఆయన ప్రభుత్వం కూల్ చేస్తామని చెప్తే అసలు ప్రభుత్వం ఉంటుందో భయపడుతున్నాడు ఆయన. రోజు ఉన్న 11 మంది కాపాడుకోలేక నాన్న కష్టాలు పడుతున్నాడు ఆయన. చంద్రబాబు లోకేష్ బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ సూపర్ 6 కోసం అడుగుతారనేసి అయితే భయపడుతున్నారని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటున్నారు. మేము పరదాలు కట్టుకొని వెళ్ళట్లేదండి చంద్రబాబు లోకేష్ గారు, కానీ ఎక్కడా చెట్లు కూల్చట్లేదండి. రాగానే ఆయనలాగా 5 ఏళ్ళకి 250 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదండి. వచ్చి రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. వెంటనే దీపం పథకం 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇచ్చారు. రేపు తల్లికి వందనం ఇస్తున్నారు, మత్స్యకారులకు డబ్బులు వేశారు. నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి రైతు భరోసాలు ఇస్తున్నారు, అలాగే బస్సు ఫ్రీ ఇస్తున్నారు. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దేనికి భయపడాలండి? ధైర్యంగా వెళ్తున్నారు. ఆయన రావట్లేదు, ఎక్కడో యహలంక ప్యాలెస్ బెంగళూరులో ఆయన ఉంటున్నాడు, ఇక్కడ వచ్చి మనకు చెప్తున్నాడు. అసలు ఆయన ఎక్కడ? ఆయన చూస్తే కదా రోడ్డు మీద వస్తే రోడ్లు వేసేళ్ళు కనపడతాయి. ఆయన ప్రభుత్వంలో ఒక రోడ్డు లేదు, ఆటోలతో కుదుపు వెళ్ళేవి. ఈరోజు ఆయన వస్తే ఆయన రోడ్లు చూసుకుంటాడు జగ్గాన, ఎక్కడెక్కడ రోడ్లు వేశారు. మేము అన్నీ వేసామని చెప్పలేదు, కానీ మ్యాక్సిమం రోడ్లు వేసాము, అన్నీ కూడా ఫినిష్ చేస్తాం త్వరలోనే. అది ఆయన తెలుసుకుంటారు. అది సార్, కడప గడ్డ మీద మహానాడు కార్యక్రమం జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? కడప అంటే మొదటి నుంచి ఇది వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డాగా చెప్పుకోవటం జరుగుతుంది. కానీ ఈనాడు కడప ఎవడబ్బ సొమ్ము కాదు. కడప నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారుల ఆధ్వర్యంలో మహానాడు నిర్వహించి లక్షలాది మంది తరలి రావడం అనేది, అందులో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీకి వచ్చి, రాయలసీమలో మరీ ప్రత్యేకంగా కడపలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలపడిందని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ 70% సీట్లను గెలుచుకుని నిరూపించిన విషయాన్ని ఈ రోజున ప్రస్ఫుటంగా కార్యకర్తలు అత్యుత్సాహంగా ఇక్కడ విచ్చేసి నిరూపించడం జరిగింది. కడపలో పెట్టడానికి గల కారణం ఏంటంటారు? దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు. కడపలో ఇంతవరకు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఇంతవరకు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఇవాళ కడపలో అత్యధికంగా సీట్లు గెలుచుకుని వైఎస్ అడ్డాని బద్దలు కొట్టి దీన్ని తెలుగుదేశం అడ్డాగా మార్చుకున్న శుభ సందర్భంగా ఈ రోజున ఇక్కడ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. వైసీపీ ఘోరం ఓటమి తర్వాత కడపలో ఈ మహానాడు నిర్వహించడానికి పట్ల చాలా మంది అంటున్నారు, కేవలం వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ విధంగా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఒకళ్ళని రెచ్చగొట్టడానికి కాదు, మా బలాన్ని చూపెట్టుకుంటాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ పటిష్టతని, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన దూరదృష్టిని ఇక్కడ నిరూపించుకోవటం కోసమే, తెలుగుదేశం బలాన్ని నిరూపించుకోవటం కోసమే మేము నిర్వహిస్తున్నాం తప్పితే ఒకళ్ళని రెచ్చగొట్టడానికో వైఎస్ఆర్ పార్టీని ఇచ్చేయటానికి. అది చచ్చిన పాము వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. చచ్చిన పావుని ఇంకేం చంపుతాం? చచ్చిన పాము అంటున్నారు. ఆయన ఏమో 3 ఏళ్ళు ఆగండి, ఎవరిని వదిలిపెట్టను, సినిమా చూపిస్తా అనేసి అయితే అంటున్నారు. జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తా అంటున్నారు. ఆల్రెడీ జగన్ 1.0 సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. అందుకని చెప్పే మొన్న ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం జరిగింది. ఆయన చూపెట్టే సినిమా చూడటానికి ఇక్కడ ఎవరో ప్రజలు సిద్ధంగా లేరు. 1.0లో ఆయన చూపెట్టిన సినిమాకే బెదిరిపోయి అదిరిపోయి మొత్తం ప్రజలు అతనికి వ్యతిరేకంగా మారటం జరిగింది. కనుక ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ నుంచి కార్యకర్తలు పారిపోకుండా, జారిపోకుండా నిలబెట్టుకోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడారు. ఈ ఏడాది పాలనలో కూడా చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. మొత్తం అంతా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం కూడా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇవన్నీ ఊరినే ఈ పిల్లి కోతలే, అన్నను ద్రాక్ష పుల్లన్లాగా. ఆయనకు అధికారం రాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్లోనే ఫెయిల్ అయ్యాడని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తాడు? మేము కనుక ఫెయిల్ అయ్యి ఉంటే మా కార్యకర్తల నాయకులే వాళ్ళ మహానాడికి, ఈ కడప ఇంత దూరాన ట్రాన్స్పోర్ట్ లేదు, ఇక్కడ వసతి సౌకర్యం లేదు, అయినా ఇంత దూరానికి ఇన్ని లక్షల మంది తెలుగుదేశం నాయకులు వచ్చారంటే, కార్యకర్తలు వచ్చారంటే తెలుగుదేశం ఈ సంవత్సర పరిపాలన విజయవంతమైంది కాబట్టి ఇంతమంది వచ్చారు. బాబాయ్, ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్ మీరు? అనంతపురం డిస్టిక్ రూకొండ కాన్స్టిట్యూషన్. ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం ఉంది. వ్యవసాయం. ఇప్పుడు ఏం పంటలు పండిస్తున్నారు? మేము వేరుశనగ, కంది, పప్పు శనగ. పంట రన్నింగ్లో ఉందా ఏదైనా? ఇప్పుడు శైత్య మాసం చేస్తున్నాము, కంది ముంగారికి. హ్యాపీగా వ్యవసాయం చేసుకోకుండా ఎందుకు ఇక్కడికి సభకు వచ్చారు మీరు?
ఇది రామారావు పెట్టినప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు 14 ఏళ్ళప్పటి నుంచి పార్టీ అంటే చాలా ఇష్టంగా మేము అప్పటి నుంచి తిరుగుతున్నాం. చిన్నప్పుడు పరిగెత్తిపోయి రామారావుని చూసి వచ్చేవాళ్ళం. పార్టీ మీద మక్కువ ఎక్కువ. అయినా రామారావు గారు వచ్చిన తర్వాత ఏపీకి కొద్దిగా మనకి చాలా హైకి తీసుకుపోయినాడు. రామారావు గారు అంత పెద్ద నాయకుడు ఇంతవరకు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని విజన్ 47 పెట్టారు 2047. అంతకంటే ముందే అంత స్టేట్ లెవెల్లో కాదు, మన ఇండియా లెవెల్లో నెంబర్ 1గా తయారు చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారు కూడా. అదే కార్యకర్తలు కూడా వాళ్ళ మీదే దృష్టి పెట్టినారు. రైతులకి మేలు చేస్తున్నారు, ఉద్యోగస్తులకి మేలు చేస్తున్నారు. తర్వాత పంటలు పండేదానికి ప్రాజెక్టులు కూడా తీస్తున్నారు. అన్ని రకాల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాగా మంచి జరిగింది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, లేదంటే రాజశేఖర రెడ్డి కావచ్చు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు కదా, అతను ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి రాయలసీమ మీద చాలా ఇంట్రెస్ట్గా కియా ఫ్యాక్టరీ తెచ్చాడు. ఇప్పుడు వాటర్ ప్రాజెక్టుకి 3600 కోట్లు రిలీజ్ చేశారు. కెనాల్ వెడల్పు చేస్తున్నారు. సాగునీరు, తాగునీరు, అందరి ద్వారా నీళ్ళు తీసుకొచ్చారు. అందరినీ రామారావు గారు ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 10 నీళ్లు పారేయాలని చెప్పి ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ కేటాయించి నీళ్లు తీసుకొస్తున్నారు. అది త్వరలో ఇంకొక 2 monthsలో జరిగిపోతుంది. వస్తున్నాయి నీళ్లు, కుప్పం వరకు వెళ్ళిపోతున్నాయి. రాయలసీమ రైతులైతే చంద్రబాబు నాయుడు పాలన పట్ల సానుకూలంగా ఉన్నారంట. చాలా సానుకూలంగా. అనంతపురం జిల్లా 14 సీట్లు ఇచ్చాము కదండి, 2 ఎంపీ సీట్లు ఇచ్చాము కదండి. ఇంకా అంతకంటే ఏం కావాలి? మరి అట్లా ఇచ్చినందుకు మీకు న్యాయం జరుగుతుందా? జరుగుతుందనే నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసామండి. 11 నెలలు చూశారు కదా, ఏమనిపిస్తుంది? చాలా ముందుకెళ్తోంది. అన్ని ప్రాజెక్టులు, అమరావతి అయితేనే, పోలవరం అయితే, అన్ని ప్రాజెక్టులు అయితే ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకో 1 yearలో దీని పర్యవసానాల్లో దీన్ని లబ్ధి పొందేది అందరికీ కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ లబ్ధి పొందుతారు. అంటే మరి మీది రాయలసీమ కదా, రాయలసీమలో ప్రజలంతా కూడా రియలైజ్ అయ్యారంట. అంటే అనవసరంగా చంద్రబాబుని గెలిపించామే, జగన్మోహన్ రెడ్డిని గెలిచిండే, మా రెడ్డిని గెలిపించుంటే బాగుండేదే అనేసి రాయలసీమ ప్రజలు అనుకుంటున్నారంట. నిజం కాదా? అది నిజం కాదండి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కాదు, అసలు స్టేట్ వైడ్ ఏం చేయడం లేదు. మనకి రాయలసీమకంతా వస్తే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే న్యాయం చేసింది, కానీ వేరే వాళ్ళు ఎవరు చేయలేదని నేను చెప్తాను.